నమస్తే ఫ్రెండ్స్, తెలుగు లా కాలేజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డెఫినేషన్ అండ్ ఎసెన్షియల్ ఆఫ్ ఏ వ్యాలిడ్ ఆఫర్. చెల్లుబాటు అయ్యే ఆఫర్కి ముఖ్యాంశాలు మరియు దాని డెఫినేషన్ అండి. సో ఈరోజు మనం క్లాస్ 3లో ఉన్నాం. ఎవరైనా క్లాస్ 1 క్లాస్ 2 మిస్ అయింటే మన ఛానల్లో అప్లోడ్ చేసింటామండి, వెళ్ళి చూడండి. సో ముందుగా మనం డెఫినేషన్ చూద్దామండి. వ్యాలిడ్ ఆఫర్కి డెఫినేషన్ చూద్దాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరికొకరు ఇచ్చుకునే మాటను మనం ఒప్పందం అనే గత క్లాస్లో చూసామండి. అయితే మనం ఇచ్చుకున్న మాట చట్టం ముందు నిజమైన ఒప్పందంగా ఉండాలంటే కన్సిడరేషన్ అవసరం అండి. అర్థమైందండి? మనం ఇచ్చుకున్న మాట చట్టం ముందు నిజమైన ఒప్పందమే అని ఉండాలంటే ఆ ఒప్పందంలో కన్సిడరేషన్ ఉండాలి. సో కన్సిడరేషన్ అంటే ఏమిటో చూద్దామా. ఒప్పందంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు కదండి. ఒక ఒప్పందం జరగాలంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరి నుండి ఒకరికి ప్రతిఫలంగా ఏదో ఒకటి ఆశించుకోవడం, దాన్నే మనం కన్సిడరేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒకటి ఇచ్చి దానికి బదులుగా ఇంకేదైనా ఒకటి తీసుకోవడం. అర్థమైందండి? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా వీడియో. నేను మీకు 10,000 ఇస్తాను. నా ఆఫీస్లో మీరు వర్క్ చేస్తే, ఒక 1 మంత్ వర్క్ చేస్తే మీకు శాలరీ ఇస్తానండి. నాకు కావాల్సింది ఏమిటి? మీ నుండి వర్క్ కావాలి. నా నుండి మీకేం కావాలి? శాలరీ కావాలి. సో ఇలా ఈ రెండు ఉంటే దాన్ని మనం కన్సిడరేషన్ అంటామండి. సో ఈ విధంగా ఒప్పందంలో ఒకరి నుండి ఒకరు ఏదో ఒకటి ఆశిస్తూ ఉండాలండి. ఒప్పందంలో దాన్ని మనం కన్సిడరేషన్ అంటాం. సంథింగ్ ఇన్ రిటర్న్, దీన్ని మనం కన్సిడరేషన్ గా చెప్పుకోవచ్చు. దీన్ని క్విడ్ ప్రో కో కూడా అంటారు, అలాగే గివ్ అండ్ టేక్ కూడా అని చెప్పొచ్చు. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో సెక్షన్ 2D ఏమని చెప్పారంటే, ప్రామిసర్ అడిగినప్పుడు ప్రామిసీ ఏదైనా పని చేస్తాను, లేదంటే సరే చేయకుండా ఉంటాను, లేదా చేయబోతున్నానని మాట ఇస్తే ఆ మాటనే కన్సిడరేషన్ అంటారండి. సో ప్రామిసర్ అంటే ఒక ప్రతిపాదన ఇచ్చే వ్యక్తి. ఇచ్చిన ప్రతిపాదనను అంగీకరిస్తారు చూడు, అతన్ని మనం ప్రామిసీ అంటాం. సో ఆ మాటను అంగీకరిస్తారు కదా, ఆ మాటనే కన్సిడరేషన్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒకరి కోరిక మేరకు మరో వ్యక్తి చేసిన పనినే కన్సిడరేషన్. బాగా అర్థమైందండి? అర్థం కాకుంటే మళ్ళీ అడగండి. ఒకవేళ అర్థం కాకుంటే నాకు కామెంట్ లో తెలియజేయండి, ఇంకా కొద్దిగా బాగా చెప్పండి సార్ అని. ఒకరి కోరిక మేరకు మరో వ్యక్తి చేసిన పనినే కన్సిడరేషన్ అంటాం. ఓకేనండి? సో ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడండి. నువ్వు నా ఇల్లు శుభ్రం చేస్తే నేను నీకు జీతం ఇస్తాను. ఇక్కడ నాకు ఇల్లు శుభ్రం కావాలి అంటే నీ నుండి నాకు పని కావాలండి. నా దృష్టిలో పని కన్సిడరేషన్. నీ దృష్టిలో జీతం కావాలి. నువ్వు పని చేస్తావు కానీ జీతం కావాలి. నీ దృష్టిలో జీతం ఉంటుంది కదా, దాన్ని కన్సిడరేషన్ గా మనం చెప్పొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే ఒప్పందం అంటే మాట మాత్రమే కాదు, మాటకు బదులుగా ఏదో ఒకటి విలువైనది ఇవ్వడం, దాన్నే కన్సిడరేషన్ అంటారండి. సో అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు చెల్లుబాటు అయ్యే ఆఫర్కి ముఖ్యాంశాలు ఏమిటో చూద్దామండి. సో మొత్తం 8 ఉన్నాయి, ఓపిక్గా చూసేయండి. ముందుగా చెల్లుబాటు అయ్యే ఆఫర్కి ఒకటవది, ఇద్దరు పార్టీలు అంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలండి. కన్ఫామ్ గా ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఇద్దరు లేకపోతే అసలు ఆఫర్ చెల్లుబాటు అవుతుందా? కాదు కదా. సో ఇద్దరు అనేది కంపల్సరీ అండి. ఒకటవది 2 పార్టీస్ ఉండాలి. ఒకరు ఆఫర్ చేసేవాడు, ఇంకొకరు ఆఫర్ రిసీవ్ చేసేవాడు. సో ఆఫర్ చేస్తాడు కదా, వారిని ఆఫరర్ అంటాము. ఇచ్చిన ఆఫర్ను అంగీకరిస్తాడు కదా, అతన్ని ఆఫరీ అంటాము. సో అర్థమైందండి? ఆఫరర్, ఆఫరీ. ఆఫర్ని ఇచ్చేవాడిని ఆఫరర్ అంటాము. ఆఫర్ని స్వీకరిస్తాడు, సరే మీరు ఇచ్చిన ఆఫర్ నేను చేస్తాను, లేకుండా చేయకుండా ఉంటాను అని అంటారు కదా, సో వారిని ఆఫరీ అంటారండి. సో ఓకే అండి, అర్థమైందండి? ఒకటో పాయింట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు రెండోది చూసుకుందాం. విల్లింగ్నెస్ టు డూ ఆర్ నాట్ టు డూ. చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి రెడీగా ఉండాలి. ఓకేనండి? ఆఫర్ అంటే ఏమిటి? నేను ఇది చేస్తాను లేదా నేను ఇది చెయ్యను అని స్పష్టంగా చెప్పడం, ఇదే ఆఫర్ అండి. ఆఫర్ అంటే ఏమిటంటే ఇది నువ్వు చేస్తావా, లేకుండా చేయకుండా ఉంటావా, లేదంటే నేను చేస్తాను లేదంటే నేను చేయకుండా ఉండను, ఇది ఆఫర్ అంటామండి.
చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. ఇది రెండవదండి. ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. నేను నీ బైకు నీకు తప్ప ఎవరికి అమ్మను. ఇలా ఆఫర్ చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి రెడీగా ఉండాలి. నువ్వు నాకు 50,000 ఇస్తే నీకు పోటీగా ఇంకో షాప్ పెట్టానండి. ఇప్పుడు నువ్వు ఒక 50,000 ఇచ్చినావు అనుకో, నేను నీకు పోటీగా షాప్ పెట్టాను. నీకు ఒక షాప్ ఉందనుకో, నేను నీకు పోటీగా వస్తాంట, పోటీకి వచ్చి షాప్ పెడదాం అనుకుంటా. సో అట్లా నువ్వు ఒక 50,000 ఇస్తే నేను నీకు పోటీగా షాప్ పెట్టాను. సో ఇట్లా చేయడానికి లేదా చేయకుండా ఉండడానికి రెడీగా ఉండాలండి. ఇది రెండవది. సో మూడవది వచ్చేసి సీరియస్గా ఉండాలండి. ఒప్పందములు చెల్లుబాటు అయ్యే ఆఫర్లో సీరియస్నెస్ ఉండాలా. మూడవది ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్స్. ఇది జోక్గా కాదు, టైంపాస్గా కాదు, నిజంగా మనిషి చేయడానికి రెడీగా ఉండాల. ఉదాహరణకు నేను నీకు నా స్కూటర్ 10 రూపాయలకి అమ్మేస్తా. 10 రూపాయలకి అమ్మేస్తా అనేది అది వాస్తవమా? ఇంతకీ జోక్ కదండి అది. సో ఇలా సీరియస్గా చెప్పాలి. ఏమైనా ఒక ఆఫర్ చెప్తుంటారు కదా, చెల్లుబాటు ఆఫర్ చెప్పే వాళ్ళు సీరియస్నెస్ ఉండాలి. వాడు సీరియస్గా చెప్పాలా. ఇలా జోకులుగా చెప్తే అది ఆఫర్ కాదు. సో నాలుగవది క్లియర్గా చెప్పాలి అండి. ఎవరైనా ఆఫర్ ఇస్తారు కదా, వాళ్ళు క్లియర్గా చెప్పాలి. టర్మ్స్ మస్ట్ బి క్లియర్. కొంచెం రైస్ అమ్ముతాను అన్నాడు అంటే ఎంత అని, ఏ రకం అమ్ముతాడని. సో క్లియర్గా లేదు ఇక్కడ, క్లియర్గా చెప్పాలి మనము. అందుకు అది వ్యాలిడ్ ఆఫర్ కాదు. క్లియర్గా అంటే ఎట్లా? ఇప్పుడు ఒక 150 కేజీల బియ్యాన్ని కేజీ 50 రూపాయలు చొప్పున, సోనా మసూర్ బియ్యం అనుకున్నది కేజీ 50 రూపాయల చొప్పున మీకు అమ్ముతాను అని క్లియర్గా చెప్పాలా. నాలుగోది బాగా గుర్తుపెట్టుకోండి, ఒప్పందం అది వ్యాలిడ్ ఆఫర్కి క్లియర్గా చెప్పాలా. ఐదోది వచ్చేసి కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్. ఆఫర్ ఆ వ్యక్తికి చేరాలండి. ఇప్పుడు నువ్వు ఇస్తావు అనుకో ఒక ఆఫర్, అది నువ్వు ఎవరికైతే ఇవ్వాలో వారికి పక్కా చేరాలా. ఊరికే నీలో నువ్వు మనసులో అనుకొని వాళ్ళతో పని చేయించుకుంటే అది ఆఫర్ కాదు. సో నువ్వు ఇచ్చే ఆఫర్ ఎవరికైతే ఇస్తున్నావో ఆ వ్యక్తికి చేరాలండి. మనసులోనే ఆఫర్ ఉంచుకుంటే కాంట్రాక్ట్ అవుతుందా? కాదు, అస్సలు కాదు. సో ఎవరికి ఆఫర్ చేస్తున్నావో వాళ్ళకి అది చేరాలి. కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ ఐదవదండి. అర్థమైంది అనుకుంటాను. కాకుంటే మీరు నిజంగా చెప్తున్నాను, మళ్ళీ కామెంట్లో తెలియజేయండి. ఇంకా కొద్దిగా డీప్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంకోటి అండి, ఆరవది మెర్ ఇంటెన్షన్ కాదు, ఆలోచన మాత్రమే చెప్పడం ఆఫర్ కాదు. ఇప్పుడు సపోజ్ ఒకటి, నా ఇల్లు 2 లక్షలకు అమ్మేయాలనుకుంటున్నా, అమ్ముతాను అని కాదు, అమ్మేయాలనుకుంటూ ఉన్నా అంతే, జస్ట్ అనుకుంటున్నావు అంతే, అమ్ముతాను అని చెప్పడం లేదు కదా. సో ఇది ఆఫర్ కాదు. ఆఫర్ అంటే అనుకోవడం కాదు, నువ్వు చెప్పాలా కరెక్ట్గా, అమ్ముతావా లేదా. అమ్మేయాలనుకుంటున్నా అంటే అది ఆఫర్ కిందికి రాదండి. సో ఇది కానీ మీరు గమనించగలరు. సో ఏడవది, 2 రకాలు ఉన్నాయండి ఆఫర్లలో, జనరల్ ఆఫర్ మరియు స్పెసిఫిక్ ఆఫర్. ఒకే వ్యక్తికి మనం ఆఫర్ చేస్తే అది స్పెసిఫిక్ ఆఫర్ అవుతుందండి. అందరికి చేస్తే జనరల్ ఆఫర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంటారు రివార్డ్ యాడ్స్ ఉన్నాయి కదా, అవన్నీ జనరల్ ఆఫర్ కింద వస్తాయి. ఎలా అంటే ఎవరైనా మా ఇంట్లో కుక్క పోయింది, దాన్ని తీసుకొస్తే వారికి తగిన బహుమతి ఇస్తామని మనం చూస్తుంటాం. న్యూస్ పేపర్లో కానీ మన ఫ్రెండ్స్ వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉంటారు. అది జనరల్ ఆఫర్. సో నువ్వు పర్టికులర్గా ఒక వ్యక్తికే చేస్తున్నావు అనుకో, వారికి మాత్రమే ఇస్తావు ఆఫర్, దాన్ని స్పెసిఫిక్ ఆఫర్ అంటారు. ఎనిమిదవది అండి, లీగల్ మరియు పాసిబుల్ ఆఫర్ మాత్రమే వ్యాలిడ్ ఆఫర్. అది లీగల్గా ఉండాలా, పాసిబుల్గా ఉండాలా. సో ఎగ్జాంపుల్కి మనం చూసుకుంటే, మనం చంద్రుడిని కొనలేం కదా, అది అసలు అసాధ్యం, కాబట్టి అది ఆఫర్ కాదు. కానీ ఒకవేళ తప్పిపోయిన కుక్కను కనుక్కుంటే 3,000కి ఇస్తా, ఇది పాసిబుల్ ఆఫర్ అండి. సో ఇట్లా పాసిబుల్ అవుతుంది ఇది. ఇలా ఉండాలి. ఒక వ్యాలిడ్ ఆఫర్లో లీగల్ ఉండాలి, ప్లస్ అది పాసిబుల్ అయి ఉండాలి అండి. ఇవాళ మనం వ్యాలిడ్ ఆఫర్ అంటే ఏమిటి, దాని కండిషన్లు ఏమిటి చాలా ఈజీగా నేర్చుకున్నాం. ఇలాంటి సింపుల్గా అర్థమయ్యే రీతిలో ఎల్ఎల్బి క్లాసులు కావాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.